హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీ అందరి కోసం చూస్తాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామం వరామి. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోగానే మేము దేవుడి కళ్యాణానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి దేవుడి కళ్యాణం 39th ఇయర్ అనమాట. చాలా ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉన్నా సరే మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిన ఆ టైంకి అక్కడికి వెళ్ళి మొత్తం అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసామన్నమాట. ఖమ్మంలో ఖమ్మం చుట్టుపక్కల మెయిన్ ఖమ్మం సెంటర్లో పెట్టే టైం అయింది. జీలకర్ర బెల్లం పెట్టే టైంకి వీడియో తీయడం జరిగిందనమాట. జీలకర్ర బెల్లం అయిపోగానే దేవుడికి కంకణాలు అవి పెడతారు కదా, అది అయిపోగానే కన్యాదానానికి స్టార్ట్ అవుతుందన్నమాట. మా బావగారండి అంతా ఇచ్చి ఇంట్లో కమిటీ మెంబర్గా చేస్తారనమాట. 39 ఇయర్స్ నుంచి అక్కడ నుంచి అక్కడ పెరిగారు కాబట్టి అలా ఫస్ట్ నుంచి అలా చేస్తారన్నమాట దేవుడి దగ్గర. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గర నుండి కళ్యాణం చూడటం ఇదే ఫస్ట్ టైం. నేనే అక్కడ తలంబ్రాలు పోసేదన్నమాట. అందరితో పోయించారు. ఎందుకు అందరినీ ఫీల్ చేయడం అని చెప్పేసి ఖచ్చితంగా అందరితో పోయించారన్నమాట తలంబ్రాలు. అందరు ఇంతమంది లేడీస్ ఉన్నారు, అందరు వచ్చి పోసారు. ఇక్కడ ఈవినింగ్ పల్లకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తారనమాట. ఎప్పుడు పల్లకి ఖచ్చితంగా పెడతారు. ఒక్కొక్కసారి హనుమాన్ చాలీసా అవన్నీ చదివిస్తారనమాట. అన్ని దేవుడి విగ్రహాలన్నీ పల్లకిలో కూర్చోబెడుతున్నారు. రాములవారు సీతాదేవి ఎంత చక్కగా నవ్వుతున్నట్టుగానే ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేది వాళ్ళము. మమ్మీ వాళ్ళు వెళ్ళొచ్చేవాళ్ళు. ఇద్దరు పిల్లలు భరతనాట్యం చేశారండి. ఒక్క పాటలో మొత్తం దేవుడికి కళ్యాణం మొత్తం చూపించారు. చూసినంతసేపు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ఎంత బాగా చేస్తున్నారు. ఇవాళ రేపు ఏముంది అనుకుంటారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం పిల్లలకి నేర్పించడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే పిల్లల ఇంట్రెస్ట్ దాన్ని బట్టి ఉంటుంది. కానీ చాలా హ్యాపీగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కొన్ని పాటలను దగ్గర 6 సాంగ్స్కి డ్యాన్స్ చేశారనమాట. ఇద్దరు దండలు వేసుకున్నట్టు, ఏదో తలంబ్రాలు పోసుకున్నట్టు సేమ్ అలానే ఉంది. మీరు గమనిస్తే మాత్రం ఖచ్చితంగా అది అర్థమవుతుంది. చూసేయండి. వాళ్ళకి ఇంకా కమిటీ వాళ్ళు సన్మానం చేసి కొంచెం వాళ్ళకి స్తోమత తగ్గినంత అమౌంట్ కొంచెం ఇచ్చారన్నమాట. వాళ్ళ హ్యాపీనెస్ కోసం. ఇవాళ రేపు ఎవరు ఇవ్వట్లేదు, కాకపోతే ఇక్కడ ఇచ్చారనమాట. మామూలుగా షీల్డ్స్ అవన్నీ ఇస్తారు, వీళ్ళు అమౌంటే ఇచ్చారన్నమాట. మా వారండి పట్టుకున్నది ఆరెంజ్ షర్ట్. మొత్తం దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ అంత దూరం తిప్పారు. అంతసేపు మా చిన్నత్తయ్య గారు, మా మామయ్య గారు, మా వారు ముగ్గురు అలానే పట్టుకొని తిరిగాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. పాలన్క్లీన్ బేరర్స్ వాళ్ళు పెట్టారు కానీ హోల్డ్ చేసే వాళ్ళని. వీళ్ళు అందరూ ఉంటారు కదా, పట్టుకోవాలి అనే ఆశ ఉన్న వాళ్ళు అలా పట్టుకున్నారు. నేను ఒక 5-10 మినిట్స్ పట్టుకున్నాను.
ఆ తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లలు, అందుకనే వెళ్ళిపోయాను అనమాట. ఇక వచ్చేసి నేనే వెళ్తున్నాను. వెళ్ళాక ముందుకెళ్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. డీజే అంటేనే పిల్లలు అసలు ఆగేది ఉండదు. అబ్బాయి లేదు, అమ్మాయి లేదు. ఇవాళ ఎప్పుడు ఎవ్వరికి పోటీ పెట్టుకోవద్దు. చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయాలన్నమాట. హ్యాపీగా ఉంటుంది వాళ్ళకు కూడా. ఎప్పుడు చేయం కదా, ఇయర్కి ఒకసారి అలా చేస్తాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం ద్వారా ఇంకొక నలుగురికి ఎక్స్ట్రా పోతుందన్నమాట వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. మా డ్యాన్స్ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. బాయ్.